అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే కోర్టు బెయిల్ గడువు పొడిగించడంతో పిన్నెల్లికి ఊరట లభించింది. దీంతో మరోసారి పిన్నెల్లికి రిలీఫ్ లభించినట్లయింది. మరొకసారి పిన్నెల్లిని అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో మరొకసారి ఆయనకు బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పాలి. ఈవీఎం ధ్వంసం కేసులో A1గా ఉన్నారు పిన్నెల్లి. ముందు జూన్ 6 వరకు అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు ఆదేశించింది. మొత్తం 4 కేసుల్లో వారం పాటు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కోర్టు ఆదేశించిన పరిస్థితి. దీంతో మరో వారం రోజుల పాటు ముందస్తు బెయిల్ను పొడిగించింది హైకోర్టు. ఎస్ రామారావు జాయిన్ అవుతున్నారు. రామారావు, పిన్నెల్లికి మరొకసారి రిలీఫ్ దొరికినట్లయింది. మరొక వారం పాటు ముందస్తు బెయిల్ను హైకోర్టు పొడిగించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? రామ్, ఏదైతే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో రిలీఫ్ లభించింది. మరో వారం రోజుల పాటు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, అలాగనే అరెస్టు చేయొద్దంటూ కూడా హైకోర్టు ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. అయితే హైకోర్టులో విచారణ సందర్భంగా అయితే మాత్రం పూర్తిగా హైటెన్షన్ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. హైకోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు వస్తాయని కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది. రెండచింతల మండలం పాలవాయి గేట్లో ఈవీఎం ధ్వంసం, అలాగనే పోలింగ్ తర్వాత కారంపూడిలో జరిగినటువంటి దాడులు, అలాగనే దహనాలకు సంబంధించి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి A1గా ఉన్నారు. కారంపూడిలో ఏదైతే అలజడులు సృష్టించారో టీడీపీ కార్యాలయం మీద దాని మీద A1 ముద్దాయిగా ఉన్నారు. అలాగనే కారంపూడి CI మీద దాడి చేసినటువంటి ఘటనలో కూడా ముద్దాయిగా ఉన్నారు. దీంతో పాటు ఏదైతే పాలవాయి గేట్లో టీడీపీ ఏజెంట్ నంబూరు శేషగిరిరావుని బెదిరించిన కేసులో కూడా మొత్తం 3 కేసులకు సంబంధించి A1గా ఉన్నారు. అలాగనే 307 కేసులు నమోదు చేయడం జరిగింది. అలాగనే ఈవీఎం ధ్వంసం కేసులో కూడా ప్రధాన ముద్దాయిగా ఉన్నారు. సో ఈ 4 కేసులకు సంబంధించి కూడా ఆయన అరెస్టు చేస్తారని ఊహాగానాలు ఉన్నాయి. అయితే హైకోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తీసుకుంటే 6వ తారీఖు వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, హైకోర్టులో ఫర్దర్ హీరింగ్ తర్వాత నెక్స్ట్ ఆదేశాల మేరకు నడుచుకోవాలని హైకోర్టు చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే రాత్రి వరకు కూడా ఏం జరుగుతుందన్న ఉత్కంఠ అయితే నెలకొంది. పిన్నెల్లి ఉంటున్నటువంటి నరసరావుపేటలో ఉన్నటువంటి ఇంటి వద్ద భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. అలాగనే అదనపు పోలీసులు ఏదైతే లోకల్ పోలీసులు కూడా అక్కడికి రావడంతో పిన్నెల్లిని అరెస్టు చేస్తారు, హైకోర్టు నుంచి అటువంటి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే రాత్రి సమయంలో హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. మరొక వారం రోజుల పాటు ఎటువంటి అరెస్టులు ఉండకూడదంటూ కూడా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పిన్నెల్లికి బిగ్ రిలీఫ్ లభించినట్లయితే, అయితే గతంలో ఏదైతే షరతులు ఉన్నాయో ఆ షరతులు కూడా కంటిన్యూ అవుతాయని కూడా హైకోర్టు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఆయన నరసరావుపేటలోనే ఉండాలి, అలాగనే తాను ఉపయోగిస్తున్నటువంటి ఫోన్ నెంబరు ఆయనకి పోలీసులకు చెప్పాలి, తన కదలికల మీద పూర్తి స్థాయిలో పోలీసులు నిఘా పెట్టాలి, అలాగే ప్రతిరోజు SP ఆఫీస్కి వచ్చి సంతకం చేయాలి. సో ఈ కండిషన్స్ అయితే మాత్రం మళ్ళీ కంటిన్యూగా నెక్స్ట్ ఫర్దర్గా మళ్ళీ మరో ఒక వారం వరకు కూడా ఇలా ఈ కండిషన్స్ అనేది కంటిన్యూ అవుతాయి. అలాగనే ఈ కండిషన్స్ ఏవి ఉల్లంఘించడానికి వీల్లేదని చెప్పడం జరిగింది. దీంతోపాటు గతంలో ఏదైతే షరతులు పెట్టారో కేసులకు సంబంధించి మాట్లాడకూడదు, అలాగనే సాక్షులను ప్రభావితం చేసేలాగా సాక్షులతో ఫోన్లో మాట్లాడకూడదు వంటి షరతులు కూడా కంటిన్యూ అవుతామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే పిన్నెల్లికి మరొక వారం రోజుల పాటు రిలీఫ్ లభించినట్లయితే, అయితే తర్వాత ఫర్దర్గా చూసుకున్నట్లయితే నెక్స్ట్ గురువారం వరకు కూడా ఇవే కంటిన్యూ అవుతాయి. మళ్ళీ గురువారం జరిగేటువంటి హీరింగ్లో ఫైనల్గా డెసిషన్ తీసుకుంటామని హైకోర్టు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే న్యాయవాదుల మధ్య కూడా హైకోర్టులో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఎందుకంటే ఇది చాలా సివియర్ నేరము, ఇలాంటి నేరాల్లో బెయిల్ ఇవ్వటం అనేది తప్పుడు సంకేతాలు ఇస్తుందని చెప్పడం జరిగింది. ఏదైతే పోలీసుల తరపున అడ్వకేట్ అశ్విన్ చెప్పడం జరిగింది, ఇలాంటి కేసుల్లో బెయిల్ ఇవ్వటం అనేది రాంగ్ ఇండికేషన్ వెళ్తుందని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా కోర్టు దీనికి సంబంధించి ఏదైతే పిన్నెల్లి తరపు నిరంజన్ రెడ్డి పిన్నెల్లికి తాత్కాలిక ఉపశమనంగానే భావించాల్సి ఉంటుందా? తదుపరి విచారణ తర్వాత మళ్ళీ వాదోపవాదాలు జరిగితే కనుక పిన్నెల్లికి చుక్కెదురయ్యే అవకాశం ఉందా? ఆయనకు ఖచ్చితంగా పనిష్మెంట్ తప్పదనుకోవచ్చా? రామ్, ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ దీనికి సంబంధించి నెక్స్ట్ హీరింగ్లో ఏం జరుగుతుందనే ఒక ఆసక్తి అయితే మాత్రం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ నంబూరు శేషగిరిరావు ఏదైతే ఈవీఎం ధ్వంసం ఘటన కేసులో ఆయన్ని అడ్డుకున్నటువంటి టీడీపీ ఏజెంట్ నంబూరు శేషగిరిరావు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా విచారణలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి ఘటనల కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వటం అనేది ఎంతవరకు కరెక్టు, హైకోర్టు తీర్పుని మరొకసారి ఆలోచించుకోవాలి. నెక్స్ట్ హీరింగ్లో ఏదైతే నిన్న జరిగినటువంటి హీరింగ్ ఉందో, సో నెక్స్ట్ హీరింగ్లో
దీనికి సంబంధించి మళ్ళీ మరొక డెసిషన్ తీసుకోవాలని కూడా ఒక సూచన చేయటం జరిగింది. సో సుప్రీంకోర్టు సూచన చేయటంతో మళ్ళీ ఈ కేసులో పిన్నెల్లికి ఏదైతే ఇప్పుడు మధ్యంతర బెయిల్ రద్దు అవుతుంది అనే ఒక అవకాశం అయితే ఉన్నట్లు పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ కూడా కోర్టు మరొక వారం పాటు ఆయనకి ఎటువంటి అరెస్టు చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. సో ఖచ్చితంగా నెక్స్ట్ ఏదైతే వారం రోజుల తర్వాత హైకోర్టులో మళ్ళీ విచారణ జరుగుతుందో ఆ విచారణలో అయితే మాత్రం మరింత బలంగా, ఎందుకంటే ఇప్పుడే దీనికి సంబంధించి పోలీసులు కౌంటర్ దాఖలు చేసిన విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే ఈ కేసులకు సంబంధించి కావచ్చు, గతంలో ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసినటువంటి వివాదాలు కావచ్చు, ఆయన చేసినటువంటి దాడులకు సంబంధించి మొత్తానికి పూర్తి స్థాయిలో కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే నెక్స్ట్ జరిగేటువంటి మరొక వారం రోజుల తర్వాత జరిగేటువంటి విచారణలో అయితే మాత్రం ఏం జరుగుతుందన్న ఒక ఆసక్తి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు, ఎందుకంటే వెకేషన్ బెంచ్ కావడంతో పూర్తి స్థాయి బెంచ్ వచ్చిన తర్వాత దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుద్ది. సో ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ హీరింగ్ టయానికి ఏదైతే హైకోర్టు వెకేషన్స్ ముగుస్తాయి, పూర్తిగా ప్రారంభమవుతున్న నేపథ్యంలో నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ, ఎందుకంటే రెండు వైపులా న్యాయవాదుల వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది. అలాగనే హైకోర్టు కూడా పూర్తి స్థాయిలో వాదనలు వింటుంది. దీని తర్వాత ఫర్దర్గా డెసిషన్ తీసుకుంటుంది. అయితే నెక్స్ట్ డెసిషను ఖచ్చితంగా పిన్నెల్లికి అనుకూలంగా ఉంటుందా, వ్యతిరేకంగా ఉంటుందన్న ఆసక్తి అయితే మాత్రం అందరిలో నెలకొంది. రామ్, రైట్, జెస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామారావు. ఇది మొత్తం మీద పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అయితే తాత్కాలిక ఊరట మరోసారి లభించింది హైకోర్టులో. మరొక వారం రోజుల పాటు ముందస్తు బెయిల్ పొడిగించింది హైకోర్టు. 4 కేసుల్లో వారం పాటు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశించింది. ఈవీఎం ధ్వంసం కేసులో A1గా ఉన్నారు పిన్నెల్లి. ముందు జూన్ 6 వరకు అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశించింది. కోర్టు గడువు ముగియడంతో పిన్నెల్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నించడంతో మరొకసారి బెయిల్ గడువు పొడిగించడంతో పిన్నెల్లికి ఊరట లభించినట్లయితే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో మరోసారి ఊరట లభించింది. మరో వారం రోజుల పాటు ముందస్తు బెయిల్ పొడిగించింది హైకోర్టు. 4 కేసుల్లో వారం పాటు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశించింది. ఈవీఎం ధ్వంసం కేసులో A1గా పిన్నెల్లి ఉన్నారు. ముందు జూన్ 6 వరకు అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశించింది. కోర్టు గడువు ముగియడంతో పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే కోర్టు బెయిల్ గడువు పొడిగించడంతో పిన్నెల్లికి ఊరట లభించింది. దీంతో మరోసారి పిన్నెల్లికి రిలీఫ్ లభించినట్లయింది. మరొకసారి పిన్నెల్లిని అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో మరొకసారి ఆయనకు బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పాలి. ఈవీఎం ధ్వంసం కేసులో A1గా ఉన్నారు పిన్నెల్లి. ముందు జూన్ 6 వరకు అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు ఆదేశించింది. మొత్తం 4 కేసుల్లో వారం పాటు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కోర్టు ఆదేశించిన పరిస్థితి. దీంతో మరో వారం రోజుల పాటు ముందస్తు బెయిల్ను పొడిగించింది హైకోర్టు. ఎస్, రామారావు జాయిన్ అవుతున్నారు. రామారావు, పిన్నెల్లికి మరొకసారి రిలీఫ్ దొరికినట్లయింది. మరొక వారం పాటు ముందస్తు బెయిల్ను హైకోర్టు పొడిగించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? రామ్, ఏదైతే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో రిలీఫ్ లభించింది. మరో వారం రోజుల పాటు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, అలాగనే అరెస్టు చేయొద్దంటూ కూడా హైకోర్టు ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. అయితే హైకోర్టులో విచారణ సందర్భంగా అయితే మాత్రం పూర్తిగా హైటెన్షన్ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. హైకోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు వస్తాయి